బాబాయ్ స్టార్ట్ అయిపోయింది. నాకు దీన్ని చూస్తే హెల్లా కనబడుతుంది, వీళ్ళు మాత్రం హెవెన్లా ఫీల్ అయ్యి ఎక్కారు. బాబోయ్ ఎలారా బాబు. హాయ్ ఫ్రెండ్స్, బీచ్కి వచ్చాం. ఇలాగా మేము ఎందుకు ఇసుక తవ్వుతున్నామంటే రీజన్ చెప్తాను. సో కంప్లీట్గా తవ్వేసిన తర్వాత రీజన్ చెప్తాం. అయ్యయ్యో మళ్ళీ ఇసుక పడిపోతుంది. అయాన్ సరిగ్గా. అయ్యయ్యో అందరూ హార్మింగ్ చేసుకుంటున్నారంట. అయ్యయ్యో అయ్యయ్యో వామిటింగ్ చేసుకుంటుందా అమ్మాయి. అయ్యో కా అమ్మి కా రే దిసేనా క్యామ్ ఎక్కుదామా? హాయ్ హలో అస్సలాము అలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. చలో ఇంకా వెళ్ళిపోదాం. చలో చలో చలో. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నేనైతే ఆటోలో అలా కొంచెం టైంపాస్ చేశాను. మా అయాను గోల్డ్ స్వింగ్ ప్యాకెటేనా అంటారు దీన్ని, గోల్డ్ స్వింగ్స్ అయినా ఏమో మర్చిపోయింది దాని పేరు. అండ్ మనం చిన్నప్పుడు ఇలానే కదా ఈ ప్యాకెట్స్ కొనుక్కొని లైక్ మన ఫింగర్స్కి ఇలాగా 5 ఫింగర్స్కి పెట్టుకొని తినేవాళ్ళం కదా. అయాన్ అయితే లిటరల్లీ ఏడుస్తున్నాడు. నాకు ప్యాకెట్లో ఉన్నవే 10, అందులో 5 తీసేసుకున్నారు, నాకు కావాలి అని. పోనీలేరా ఒక 2 మాత్రమే తిని రిమైనింగ్ ఇచ్చేస్తానని చెప్పి రిమైనింగ్ 3 ఫింగర్స్ కూడా తీసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ పెద్ద బిగ్ ట్విస్ట్ అయితే ఎదురైంది. ఏంటి అంటే మేము బీచ్కి వచ్చేంత వరకు మాకు తెలియదు ఈరోజు విశాఖ ఉత్సవాలని చెప్పి. నాకు తెలుసు 23 నుంచి 31 అని చెప్పి, కానీ నేను మర్చిపోయాను లిటరల్లీ. వచ్చేంత వరకు నాకు తెలియదు. ఒక పని మీద వచ్చాము, బట్ అక్కడికి వెళ్ళాక విశాఖ ఉత్సవాలని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఆటో వాడు ముందున ఆపేశాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సడన్గా నాజినీ వాళ్ళు మా ఎంవీవీలో ఉంటారు, వాళ్ళు మమ్మల్ని చూసి కార్ ఆపేశారు. అండ్ వాళ్ళకి హాయ్ చెప్పి ఇంకా మేమైతే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా ముందుకు ఆపేశాడు. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. పోనీలే నాకు డబల్ ధమాకా అయితే దొరికింది. సో నేను నార్మల్గా బీచ్కి ఒక కాన్సెప్ట్ మీద వచ్చాను. ఇంకా నాకైతే ఇక్కడ విశాఖ ఉత్సవాలు కూడా మీకు చూపించేయచ్చు కదా అని లోపల నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సోను మాత్రం చాలా ఇరిటేట్ అయిపోయారు. అండ్ ఇక్కడైతే బొమ్మలు చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా చాలా నిజంగా చెప్పాలి అంటే 2 బాయ్స్ ఉన్న మదర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక క్యూట్ పాప ఉంటే బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ క్యూట్ బేబీ డాల్ తీసుకున్న ఎవరు ఆడుకుంటారు? ఇద్దరు నా సన్స్ కొడుకులు అయితే వాళ్ళైతే ఆడుకోరు. అండ్ చాలా క్యూట్గా అనిపించింది. బట్ ఏం చేస్తాం, తీసుకుందాం అనుకున్నా. మమ్మీ అన్నారు వద్దులే పెట్టేసి అని అన్నారు. బాగుంది అంటే అంటే హాయ్ చెప్పండి. చెప్పాలి హలో హలో. అండ్ ఇక్కడ మా ఫైజాన్ రియాక్షన్ చూడండి, ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు చూస్తున్నాడు. ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడడము అండ్ ఫస్ట్ టైం బీచ్కి రావడం కదా, వాడికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మా మమ్మీ అయితే చిన్నపిల్ల ఆడుకుంటున్నారు. ఇది ఎటుపక్క గాలి వేస్తే అటు పక్క తిరుగుతుందని చెప్పి మమ్మీ అయితే అలా అలా రొటేట్ చేస్తున్నారు దాన్ని. ఫైజాన్ ఫైజాన్ అయ్యో అండ్ నేను నాజ్ని మాట్లాడుకుంటున్నాము. నాకు ఎందుకో ఇందులో వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది, కానీ ఎవరు నన్ను లోపలికి పంపించరు, దబంగ్ అంటారు. అంటే అవును కదా. అండ్ మన చిన్నప్పుడు అయితే ఇవి అవైలబుల్గా లేవు, ఇప్పుడు మనం ఆడుకుందామన్నా ఏజ్ అడ్డొచ్చేస్తుంది అని చెప్పి తను మాట్లాడుకుంటున్నాము. అండ్ అయాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. క్యూట్గా ఉంది. జస్ట్ 50 రూపీస్ మాత్రమే. నేనైతే లైక్ ఇంకొక గాలి వేస్తే అటు పక్క అది బాగా రొటేట్ అవుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ పైన అయితే చాలా ఆడుకున్నాడు, కొంచెం ఒక 5 మినిట్స్ ఆడుకున్నాడు. ఫస్ట్ టైం మట్టి పట్టుకోవడం, ఇసుక పట్టుకోవడం, ఇసుక పట్టుకోవడం, బీచ్కి రావడం ఫస్ట్ టైం. అండ్ వీడిలాగా మట్టిలో ఆడడం ఇదే ఫస్ట్ టైం. ఫైజాన్కి బీచ్కి ఎందుకు తీసుకొచ్చామో మెయిన్ రీజన్ అయితే ఉంది. మమ్మీ అన్నారు నిధులు ఏమైనా దొరుకుతాయని చెప్పి ఇసుక తవ్వుతున్నారంట. బీచ్లో బంగారం కొట్టుకొని వస్తుంది అన్నారు కదా, సో అందుకే మేము ఇక్కడ తవ్వకాలు మొదలు పెట్టాం. సోనా
ఫైజాన్ మట్టి ఖాళీ తవ్వుతున్నాము, చెప్తాను, చూస్తూ ఉండండి. అసలు మేము బీచ్కి రావడానికి మెయిన్ రీజన్ ఇదే. సో ఎస్, ఫైజాన్కి ఇలాగా మట్టి తవ్వి ఇలా వేయడానికి, అయానికి కూడా చిన్నప్పుడు ఇలాగే చేసాము. అంటే లైక్ మా మదర్ చెప్పారు, కాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, స్ట్రెంత్ పెరుగుతుంది. అయ్యో తీస్తాడు, బయటికి తీస్తాడు. అయ్యో ఎంత ఈజీగా తీస్తాడు బయటికి ఫైజాన్. అయ్యో ఎంతసేపు తవ్వి లోపల కాలు పెడితే ఆడు సింపుల్గా తీసి పక్కన పెట్టేశాడు. కాల్ని స్టార్ట్ అయ్యాయి. మనకి వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి, చూద్దాం. అంటే ఇలాగా తవ్వి ఎందుకు ఫైజాన్కి కాలు పెడుతున్నారంటే, దాన్ని మిత్ అనుకోవాలో రియల్ అనుకోవాలో తెలియదు, బట్ ఓకే ఇలా అంటారంట. సో ఇలాగ బీచ్కి తీసుకువచ్చి పిల్లలకి ఇలా తవ్వి నించోబెడితే కాళ్ళు స్ట్రాంగ్గా అవుతాయంట. సో అయానికి కూడా ఇలాగే చేసాము. అది ఎంతవరకు రైటో రాంగో తెలీదు, బట్ అయానికి చేసాము. పిల్లలకి నడకొచ్చే ముందు సో కాళ్ళు ఇలాగ తవ్వి కాళ్ళైతే లోపలికి పెడతారు. సో కాళ్ళకి స్ట్రాంగ్నెస్ ఇంక్రీజ్ అవ్వడానికి అయానికి కూడా ఇలాగే చేసాము. అండ్ ఫైజాన్కి కూడా. సో వాడైతే కాళ్ళు పెట్టట్లేదు, పైకి తీసేస్తున్నాడు కాళ్ళు. కష్టపడి చాలా లోతుకి తవ్వారు, కాలు తీసేస్తున్నాడు ఆడు. అవును, ఫాస్ట్ 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 కాలు తీసేస్తున్నాడు అయ్యాను మరి, లేకపోతే ఫాస్ట్ 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 ఫాస్ట్. అమ్మయ్యా ఫైనల్లీ ఫైజాన్. ఇప్పుడు ఎక్కడ పరిగెడతాడో చూద్దాము. నార్మల్గా ఉంటే తెగ అల్లరి చేస్తాడు వాడు. ఇప్పుడు చూద్దాం ఎక్కడ పరిగెడతాడో. ఫైజాన్ ఇలాంటి మూమెంట్ వస్తుంది నేను కల్లో కూడా అనుకోలేదు. వాడు అల్లరికి అస్సలు ఆగడు అసలు. ఇప్పుడు అసలు ఎటు వెళ్ళడు, చూద్దాం ఎంతసేపు ఉంటాడో ఇందులో, చూద్దాం. తోకొకటి తక్కువ అయానికి. ఫైజాన్ ఏమో మట్టి తినేస్తున్నాడు, పిచ్చి. కలిసి చల్లరే, రేపటి నుంచి ఫైజాన్ నడుస్తాడు, పరిగెడతాడు. రేపటి నుంచి ఫైజాన్ పరిగెడతాడు. బయట నెక్స్ట్ సోను వాళ్ళ ఆఫీస్ కొలిక్ వచ్చారు అండ్ ఫైజాన్తో ఆడుకున్నారు. అండ్ మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఫైజాన్కి అదే మట్టి తగ్గి కాళ్ళు అయితే అలాగ పెట్టి కొంచెం ఎక్సర్సైజ్లా చేయించి ఇంకా మేమైతే అలాగా ఉత్సవాలు చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. అండ్ మీరు కూడా వచ్చేయండి, ఉత్సవాలు చూసేసేయండి నాతో పాటు. బాబోయ్ అసలు నాకైతే ఈ జెయింట్ వీల్ కానీ ఈ రౌండ్గా తిరిగేవి ఏదైనా సో అవి చూస్తే నాకైతే కళ్ళు తిరుగుతాయి. కానీ వీళ్ళు ఎంత ఈజీగా ఎంజాయ్ చేస్తూ ఇవి ఎక్కుతారో నాకు మాత్రం అస్సలు అర్థం కాదు. నిజంగా నాకు వాళ్ళని చూస్తే మాత్రం ఒక ఏలియన్స్ లాగా కనబడతారు, పైనుంచి దిగొచ్చిన గ్రహాంతర వాసులాగా కనబడతారు. సో నా వల్ల అస్సలు కాదు. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, కానీ దాని తర్వాత ఊహ తెలిసిన తర్వాత నుంచి అయితే ఐ కాంట్, అసలు చూడలేను. చూసినా నాకు కళ్ళు తిరుగుతాయి. ఇంతసేపు ఇక్కడ వెయిట్ ఉన్నది కూడా నేను ఇంకా తిరగలేదు కాబట్టి, ఒకవేళ ఇది స్టార్ట్ అయితే కనుక ఇక్కడ నేను ఇంకా దరిదాపుల్లో కూడా ఉండను. సో తిరుగుతూ ఉన్నా అది నేను చూసినా కూడా ఎక్కకపోయినా కళ్ళు తిరుగుతాయి. మేము వచ్చినప్పుడైతే లిటరల్లీ ఎవ్వరూ లేరండి. అంటే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మేము వచ్చినప్పుడైతే నేను నాజిని మాట్లాడుతున్నాము, అసలు విశాఖ ఉత్సవాల్లానే లేవు, ఎవ్వరు అసలు మనుషులు ముందులా లేరు కదా అని చెప్పి. జస్ట్ అలా సెకండ్స్లోని అలా ఒకేసారి క్రౌడ్ ఇంక్రీజ్ అయిపోయారండి. ఇంకా అనుకున్నాం సండే ఇంకా ఎవరు కూడా రాలేదు, అది కూడా విశాఖ ఉత్సవాలు ఇంక్లూడింగ్ సండే కూడా.
అండ్ విశాఖ ఉత్సవాలు అండ్ సండే కూడా కదా, ఎవరు లేరు అసలు అనుకున్నాము. కానీ చూస్తూనే అసలు క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది. చూడండి ఎంతమందో. ఇదంతా మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉంది, సడన్గా క్రౌడ్. మా సోను అంటున్నారు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, వెళ్ళిపోదామా అని. నాకు వీడియో తీస్తున్నప్పుడు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకొంచెంసేపు ఉంటే నాకు వామిటింగ్స్ అయిపోతాయి. ఎవర్రా వీళ్ళంతా, ఎక్కడి నుంచి దిగొచ్చారు అసలు బాబు? చూసారా వాళ్ళ హెయిర్స్ ఎలా ఎగురుతున్నాయో? బాబోయ్, మన వల్ల కాదు అసలు. ఎక్కడం ఎందుకు, వామిటింగ్ చేసుకోవడం ఎందుకు? ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, లైటింగ్ వల్ల క్లారిటీగా లేదు. అండ్ నేను ఇక్కడ ఒక బ్రౌనీ తీసుకున్నా, యమ్మీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మమ్మీ అయితే లక్కీ డ్రా అంట. సో మనకి ఎప్పుడు రాదు, మన ఫేసెస్కి మనకు అంత లక్ లేదు. కానీ మమ్మీ అయితే నిరాశ కాకూడదు అని చెప్పి హోప్ తోటి ఒక కూపన్ అయితే వేసేసారు. నాకు ఇచ్చినా కూడా నేను పడేశాను. మనకి రాదు, ఎందుకు చెప్పండి? లక్కీ డ్రా అలాంటివి మన ఫేస్కి సూట్ అవ్వు, లైక్ రావేమీనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవంతా లైక్ ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. సో స్టేజ్ అవన్నీ వేశారు. కానీ నాకెందుకో ఇంట్రెస్ట్ ఉండదు లిటరల్లీ చెప్పాలి అంటే. చూడాలి లైక్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, అలా అనిపిస్తుంది తప్ప ఒకే దగ్గర స్టాండ్ అయ్యి ఉండాలి అని అనిపించదు. ఏదో ప్రోగ్రామ్ కూడా ఉంది, సుమా గారు వస్తున్నారు అండ్ యాక్టర్స్ అండ్ సింగర్స్ చాలామంది వస్తున్నారు అన్నారు. బట్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాలీబాల్ అవుతుంది, ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. మనకి కొంచెం డిఫరెంట్గా ఏవైనా ఫుడ్ ఐటమ్ కనబట్టి దాన్ని ట్రై చేయాలనిపిస్తుంది కదా. సో కుండలో ఇస్తున్నారు ప్రతిదీ కూడా. అండ్ లస్సీ బాదం మిల్క్ తీసుకున్నాను. బాదం మిల్క్ వరస్ట్గా ఉంది, లస్సీ సో అడిగాను బాదం మిల్క్ ఏంటి జిగురుగా ఉంది అంటే ఏదో కహానీలు చెప్పారు. ఓకే చలేగా రిటర్న్ అయితే అమౌంట్ ఇచ్చారు. దాని రీప్లేస్మెంట్ అయితే ఇంకో ఐటమ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు రెస్టారెంట్ ఉంది, నేను ఒక రెస్టారెంట్ ఓనర్ అయ్యి ఉండి కూడా ఇంకా మళ్ళీ బయట వేరే వాళ్ళ బిర్యానీ కూడా వదలకుండా ట్రై చేస్తున్నాను. సోను అదే నవ్వుతున్నారు, నీకు రెస్టారెంట్ ఉంచుకొని కూడా ఏంటి ఇది అంటే క్రేవింగ్ అబ్బా, క్రేవింగ్. లిటరల్లీ నిజం చెప్తున్నాను కదా, అస్సలు బాలే, వరస్ట్ అంటే లైక్ చూడండి నాకేదో రెస్టారెంట్ ఉంది కదా, సో వేరే వాళ్ళ ఫుడ్ నేను వరస్ట్ అని చెప్పను. అలా అనుకుంటే అసలు నేను ఫుడ్డే కొను. ఎందుకు అంటే లైక్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంట, ఏం బాగాలేదు, ఒకసారి ట్రై చేయండి మీరు. నన్ను అన్నారు కదా, సోను కూడా నాకు తెలియకుండా ఒక పార్సల్ తీసుకున్నారంట. ఇంటికి వెళ్ళకుండా నేనే తిన్నాను, వరస్ట్గా ఉందండి, ఏం బాలే. అండ్ చలో ఇంకా నేనైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అండ్ మీకు చెప్పాను కదా ఈవెంట్ అయితే అవుతుంది అని చెప్పి, అలా కొంచెం అలా క్యాప్చర్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది అనుకొని నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను. సోను అన్నారు, నువ్వు రోడ్ సైడ్ ఎలా ఫుడ్ తింటూ ఉంటావు అంటే, క్రేవింగ్ ఏం చేయలేం, మార్చలేం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నిజంగా అండి తీరిపోయింది. ఎక్కడ ఆర్కే బీచ్ నవోటలు ఆ పైకి నడుచుకొని వెళ్ళాము. లైక్ ఆటోలన్నీ ఆపేస్తున్నారు. ర్యాపిడో పర్సన్ అయితే పైన ఉన్నాడు, ఏవి సరిగ్గా బుక్ అవ్వలేదు. కొంచెం ముందుకు రావచ్చు ఇదే రీజన్గా చెప్పుకొని మమ్మల్ని అయితే ఒక 1 కిలోమీటర్ నడిపించారు. అండ్ ఫైనల్లీ మేమైతే ఆటో ఎక్కేసాము. చలో ఫ్రెండ్స్, అయితే ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. కాళ్ళన్నీ చాలా పెయిన్ వస్తున్నాయి. బికాజ్ ఏంటి అంటే ఎక్కడ ఆర్కే బీచ్ నుంచి నవోటల్ వరకు నడుచుకుంటూ వచ్చాము. వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు.
ఈ ర్యాపిడో ఏది బుక్ అవ్వట్లేదు. కార్ చేసాము, ఆటో, ర్యాపిడో, ఊబర్ అవన్నీ ట్రై చేసాము. బట్ అస్సలు లైక్ ఏంటి అంటే ఆర్‌కే బీచ్ నుంచి నార్మల్‌గా అంతా విశాఖ ఉత్సవాలు కదా! మొత్తం ఇంకా తిరిగాం. ఆ స్టాల్స్ అవన్నీ ఇంకా తిరుగుతూ వచ్చాము. అండ్ అక్కడి నుంచి ఆర్‌కే బీచ్ నుంచి ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి బస్సులు కూడా రావట్లేదు. వెహికల్స్ ఏమీ లేవు. అండ్ ఏది బుక్ అవ్వట్లేదు. అండ్ ఆటోస్ అన్నీ మన నవోటల్ ఉంది కదా! నవోటల్ పైన సో, ఆ చాలా అంటే అప్ అంతా లైక్ వీడియోలో చూసే ఉంటారు కదా మీరు. సో, చాలా పైకి అక్కడ ఆపేస్తున్నారు. అండ్ అలాగా పిల్లలతోటి లాక్కొని, పీక్కొని ఇంకా అలా నడుచుకుంటూ పైకి నడుచుకొని అప్ కదా! సో, నడడం చాలా కష్టం. మనకసలకే కాళ్ళకి చక్రాలున్నా కూడా తిరగడానికి చక్రాలు గానీ, నడడానికి మన వల్ల కాదు. అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఏది బుక్ అవ్వలేదు. లాస్ట్ ఇంకా ర్యాపిడో చేసాం. కానీ ఆ వెహికల్స్ అన్నీ అక్కడ ఆగిపోయాయి. పైన నవోటల్ దగ్గర పైకి అప్ మీద చాలా దూరంగా అక్కడ ఆపేశారు. సో, ఇంకా వాళ్ళు కూడా ఏంటి అంటే కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది కొంచెం ముందుకు రావడానికి. కానీ వాళ్ళు రావట్లేదు. పోలీసులు రానివ్వట్లేదు అని అంటున్నారు. అంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు రావచ్చు. కానీ వాళ్ళు రావట్లేదు. సో, మేమైతే చాలా అలా నడుచుకుంటూ వెళ్ళాము. కంప్లీట్‌గా ఫుల్ టైర్డ్ కాళ్ళు పీకేసాయి. చెప్పాను కదా మీకు లిటరల్లీ నాకైతే విశాఖ ఉత్సవాలనే తెలీదు నాకు. అంటే అనుకున్నాను వెళ్దాం, వెళ్దాం, వెళ్దామని. అసలు నాకు ఇంత కూడా మేము ఆటో ఎక్కి దిగేంత వరకు నాకు తెలీదు. ఆళ్ళు ఆపేంత వరకు పోలీసులు ఆపేంత వరకు తెలీదు విశాఖ ఉత్సవాలని చెప్పి. ఇంకా చలో ఇంకా అనుకున్నదొకటి, అయినదొకటి అన్నట్టు ఓకే. ఏదైతే ఏముంది నార్మల్‌గా నేను విశాఖ ఉత్సవాలకి వెళ్దాము. సో, వ్లాగ్ తీద్దాము. మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. అన్‌ఫార్చునేట్‌లీ నాకు తెలియకుండానే విశాఖ ఉత్సవాలకి వెళ్ళిపోయాము. సండే నార్మల్‌గా సండే, సాటర్‌డే మీరు మాత్రం చూడండి ఫ్రెండ్స్ సండే, సాటర్‌డే వెళ్తే ఓన్ వెహికల్స్‌లో వెళ్ళండి. కార్‌లో వెళ్ళండి. ఊబర్ గానీ, ర్యాపిడో గానీ చేసుకుంటే గనుక చాలా ముందుకి ఆపేస్తారు. అండ్ నెక్స్ట్ విశాఖ ఉత్సవాలు కదా! అస్సలు అలౌ చేయరు. అండ్ ఇంకేంటి అంటే అంతే. ఇంకా మీకు ఎంతవరకు చూపించగలిగానో అంతవరకు విశాఖ ఉత్సవాలైతే క్యాప్చర్ చేయగలిగాను. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మై లవ్లీ బ్యూటిఫుల్ పీపుల్స్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి. అండ్ మీరు షేర్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఏంటి అంటే వీడియోని పుష్ చేస్తుంది. సో, అంతే. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.